బ్రేకేని చూస్తున్నాం. పాసమైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు తెలంగాణలో మునుపెన్నడూ జరగలేదని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సిఘాచి ఫార్మా కంపెనీలో మొత్తం 143 మంది కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కంపెనీ వారితో మాట్లాడి ₹1 కోటి పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. పరిశ్రమలో భద్రతపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. కంపెనీ యాజమాన్యాలు కూడా భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు సీఎం. బాధితుల పిల్లల చదువు బాధ్యతలు కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని, ఆయా కుటుంబాలను కూడా త్వరలోనే కలుస్తామని అన్నారు. చికిత్స విషయంలో ఎవరికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, అంతా తెలంగాణ సర్కారే చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. పాసమైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు తెలంగాణలో మునుపెన్నడూ జరగలేదని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సిఘాచి ఫార్మా కంపెనీలో మొత్తంగా 143 మంది కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కంపెనీ వారితో మాట్లాడి ₹1 కోటి పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇక పరిశ్రమలో భద్రతపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. కంపెనీ యాజమాన్యాలు కూడా భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. బాధితుల పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని, ఆయా కుటుంబాలను త్వరలోనే కలుస్తారని అన్నారు. చికిత్స విషయంలో ఎవరికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, అంతా తెలంగాణ సర్కారే చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వారికి భరోసా కల్పించారు. తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదే విధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదే విధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదే విధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకి సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు, అదే విధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి